జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ పచ్చిపాలపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన గోదామును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి విచ్చేశారు. అతిథులకు సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, జెడ్పీటీసీ నంగా పద్మజాబాబు రెడ్డి, రైతులు నాయకులు కలిసి పుష్పగుచ్చమిచ్చి ఘనస్వాగతం పలికారు. స్థానిక నాయకులతో కలిసి డీసీసీబీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా గోదామును ప్రారంభించారు. గోదాంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మార్వాడి సంఘాలకు మార్చి వాడుకున్న ఘనత గత ప్రభుత్వ నాయకులకు దక్కుతుందని అన్నారు. రైతుల బహుళ ప్రయోజన సహకార్యార్థం ఈ గోదాంను 40 లక్షల ఎస్ఎస్ఆర్ నాబార్డ్ నిధులతో నిర్మించినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఈ గోదాములలో వారు పంటలను భద్రపరచుకోవచ్చు అని తెలిపారు. గోదాము కావలసిన మౌలిక వసతులు, కరెంట్, కాంపౌండ్ వాల్తో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో చేసిన తర్వాత తిరిగి ఈరోజు దాన్ని ప్రారంభించి దానికి సంబంధించింది ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో కూడా రాజశేఖర్ అన్న గారు నాకు వర్క్ ఉందంటే కూడా లేదు రావాలన్నా ఇక్కడ పాకాల మండలం రైతుల యొక్క విజ్ఞప్తి మీరంటే ఏమేమి చేయాలనే ఉద్దేశం ఉంటుందని చెప్తే ఇమీడియట్ గా అన్న రావటం, దానికి ఆయన మీ ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మన సావిత్రమ్మ గారు చెప్పిన విధంగా సింగిల్ విండో ఆఫీసు 3 సెంట్లు లేదా 5 సెంట్లు పాకాల టౌన్ లో కాదు, టౌన్ ఆనుకొని ఎక్కడ చోటిస్తారు. అది మీకు ఎంఆర్ఓ దగ్గర ఉన్నది, మీరు పే చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అనేది కావాలి, ఇంపార్టెంట్. కోల్డ్ స్టోరేజ్ పెట్టాలని చెప్పి నేను ఇంతకుముందు మామిడికి సంబంధించిన మండి రైతులందరూ చెప్పా, మీరు ఎవరైనా అప్లై చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది, నేను తీయిస్తానని చెప్పి దాన్ని చెప్తే ఇమీడియట్ గా దాన్ని తీయించే బాధ్యత నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ సబ్సిడీలో మనం తీసుకొచ్చే బాధ్యత నేను దగ్గర కూడా చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా దీనికి సంబంధించిన కాంపౌండ్ కానీ ఏదున్నా కూడా మన రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఒకవేళ ఈ గోడ రైతులకి ప్రయోజనం అయితే 100% మంచి సక్సెస్ అవుతుంది. ఖాళీగా పెట్టుకునే బదులు ఎవరైనా మినీ ఇండస్ట్రీలు ఎవరైనా చేసుకుని ఉంటే వాళ్ళకు కూడా రెంట్ ఇచ్చి ఆ రెంట్ ద్వారా కూడా మనం ఆదాయ వనరులు సమకూర్చుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇదే కూడా సింగిల్ విండో తరఫున మీరు చూసుకోవాలని కూడా చైర్మన్ గారిని, అదేవిధంగా ఇక్కడ సింగిల్ విండో ప్రెసిడెంట్ గారిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతరం డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి వీలైనంత త్వరగా నిర్మిస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చే వరకు వారి పంటను భద్రపరచుకోవడం కోసం ఈ గోదామును వినియోగించుకోవచ్చని ఆయన చెప్పారు. ఒకప్పుడు చాలా బలంగా ఉండి దేదీప్యమానంగా వెలిగిన సొసైటీ మధ్యలో ఈ 5-6 సంవత్సరాల్లో టోటల్గా చాలా చతికిల పడిపోయిన కార్యక్రమాలు జరిగినాయి. ఎవరైతే ఒకవేళ తెలియక అప్రోచ్ ఏర్పరచాలి, చట్టపరంగా బయలాలను లోన్లు చేయకుండా వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమాలు చేయాలి. ఆ సంఘం ఉంటే అంత పోతే అంత అనుకుని ఒకరోజు ఆ సంఘంతో మీకే పనిపడచ్చు, ఆ రోజు సంఘం లేకపోతే అయ్యో ఆ సంఘం ఉంటే బాగుండే అని ఒక నాయకుడు ఒక సభ్యుడు అనుకుంటే లాభం లేదు. ఉన్న సంఘాన్ని గొప్పగా నడిపించవలసిన బాధ్యత ఖచ్చితంగా మీ అందరి మీద ఉంది. చాలా విషయాలు చెప్పారు, బిల్డింగ్, కాంపౌండ్ వాళ్ళని, ఈ ఇన్వెస్ట్మెంట్ అన్ని కూడా మంచిగా కాదు, కానీ ఖచ్చితంగా ఆయన నోట్ల నుంచి కూడా కోల్డ్ స్టోరేజ్ వస్తుంది కాబట్టి స్థలం కూడా ఇక్కడ ఉంది కాబట్టి దానికి ఏమి పాకాలు నడిపే అవసరం లేదు. కాబట్టి దాన్ని అయితే ముందు మొదలు పెడతామని మీ ఎమ్మెల్యే గారి అనుమతితో మొదలు పెడతాం ఖచ్చితంగా. ఇంకా కూడా మా డీసీ గారు చెప్పారు, వాటన్ని కార్యక్రమాలు కూడా రైతులు గమనించి ఈ వ్యవసాయ పరపతి సంఘాలు మానవాడి సంఘాలుగా మారకుండా మీ అవసరాలు సరిపోయే సంఘంగా మార్చుకోవడం మరొకసారి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ, ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఆనంద్, కిరణ్, బొల్లినేని మురళి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, మందలపు వెంకటేష్ బాబు, పద్మలత, కనకరాజు, బద్రీనారాయణ, శరవణ్, సుధాకరయ్య, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.